హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం మొన్న రీసెంట్గా షావమీ కంపెనీ అనౌన్స్ చేసినటువంటి రెడ్మీ నోట్ 7S మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్-డెప్త్ కెమెరా రివ్యూని చూసేద్దాం. సో ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో టోటల్గా నేను షావమీ కంపెనీ మొన్న లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 7S మొబైల్ ఫోన్ ఫ్రంట్ కెమెరా ద్వారా తీయడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేటప్పటికే మనకి 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కింద మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.0. అయితే దీంట్లో వచ్చేటప్పటికే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు, కానీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకు వీళ్ళు డిఫాల్ట్ గా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ దీంట్లో మీరు చూడగలరు, నా వాయిస్ కూడా డైరెక్ట్ గా ఫోన్ లో ఉన్నటువంటి ఇన్బిల్ట్ మైక్ ద్వారానే రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాయిస్ కనుక కొంచెం లో ఏమన్నా వినిపించినట్లయితే కనుక నేను వీడియో ఎడిటింగ్ లో కొంచెం ఈ వాయిస్ ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంక్రీజ్ చేస్తే కనుక డెఫినెట్లీ మీకు ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేశాను ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, కలర్ సాచురేషన్స్ కానీ ఎక్స్పోజర్ కానీ ఇదంతా కూడా పర్ఫెక్ట్ ఉందని అనుకుంటున్నాను. ఏదైనా కానీ ఫైనల్గా దీనికి సంబంధించి లాస్ట్ నేను దీని ప్రోస్ అండ్ కాన్స్లో నేను తోటి మాట్లాడడం జరుగుతుంటుంది. ఇకపోతే దీని స్టెబిలైజేషన్ కూడా పర్ఫెక్ట్ బాగానే ఉందనుకోవచ్చు. ఇంక్లూడింగ్ మనకి మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్స్పోజర్ కూడా ఇక్కడ చూడండి, నేను కంప్లీట్ డే లైట్లోకి వెళ్తున్నాను. అలాగే ఇక్కడ మీరు చూసారన్నట్టయితే కొంచెం లైటింగ్ తక్కువ ఉన్న దగ్గరికి వెళ్తున్నాను. సో ఎక్స్పోజర్లో కూడా మనకి కొంచెం పర్వాలేదు, బాగానే పెర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకు పర్ఫెక్ట్ లైటింగ్ కండిషన్ ఇది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి డార్క్ లైటింగ్ కండిషన్. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో కలర్స్ కనుక చూసారు అన్నట్లయితే కనుక మనకి ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేదని నా ఆలోచన. అటువంటి వీడియో ఏదైతే ఉందో ఇది 720 పిక్సెల్ ఫ్రేమ్ రేట్ తోటి నేను రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఇందాక మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో 1080 పిక్సెల్ మీద రికార్డ్ అయితే జరిగింది. ఇది వచ్చేటప్పటికి 720 పిక్స్, అది కూడా 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ నేను రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో నేను 1080 పిక్సెల్, అది కూడా 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్ ద్వారానే రావడం జరుగుతుంది. ఇక అలాగే రేర్ కెమెరాకి సంబంధించినటువంటి శాంపిల్స్ ని చూసేద్దాం. నేను దీనిలో ఉన్నటువంటి రేర్ కెమెరా ద్వారా రికార్డ్ చేస్తున్నాను. అండ్ వాయిస్ కూడా మీకు దీనిలో ఉన్నటువంటి ఇంటర్నల్ మైక్ ద్వారానే మనకు రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ నేను నా మొబైల్ ఫోన్ నుంచి దగ్గర 2 feet డిస్టెన్స్ లో నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈవెన్ వాయిస్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత బాగా అది క్యాప్చర్ చేస్తుంది అనే దాని గురించి. ఇకపోతే కలర్ సాచురేషన్ అలాగే ఇమేజ్ స్టెబిలైజేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు, కలర్ సాచురేషన్ కూడా పర్వాలేదు అనుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి ప్రివ్యూ చూసిన తర్వాత నేను మీకు కలర్ సాచురేషన్ ఎలా ఉంది, నార్మల్ గానే ఉందా లేదా ఓవర్గా ఎక్స్పోజ్ చేస్తుందా అనే దాని గురించి కూడా చూద్దాం. ఈవెన్ మీరు ఇక్కడ లైటింగ్ ఎక్స్పోజర్ గురించి కూడా మాట్లాడినా కానీ ఇక్కడ మీరు లైటింగ్ ఎక్స్పోజర్ కూడా డిఫరెంట్ షేడ్స్ లో మీరు చూడగలరు. ఇకపోతే మైక్రోఫోన్ కూడా డిఫాల్ట్ గా మనకి ఫోన్ లో వచ్చినటువంటి ఇంటర్నల్ మైక్రోఫోన్ తోనే నేను మాట్లాడడం జరుగుతుంది. ఇకపోతే రేర్ వచ్చేటప్పటికే 48 మెగాపిక్సెల్ కెమెరా తోటి వీడియో రికార్డ్ అయితే కావట్లేదు, 12 మెగాపిక్సెల్ కెమెరా తోటి మనకు వీడియో రికార్డ్ అవుతుంది. 48 మెగాపిక్సెల్ ఓన్లీ పిక్చర్స్ మాత్రమే మనం తీయగలం. ఇకపోతే 1080 పిక్సెల్ మీద, అది కూడా 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో మీరు ఇప్పుడు చూసినటువంటి వీడియోని వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో 1080 పిక్సెల్స్, అది కూడా నేను 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేయగలరు. ఇందాక నేను రికార్డ్ చేసిన ఏదైతే ఉందో 1080 పిక్సెల్, అది 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో నేను రికార్డ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో నేను 720 పిక్సెల్ అంటే హెచ్డీలో రికార్డ్ చేయడం జరుగుతుంది, అది కూడా 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఈ వీడియో కూడా ఎలా ఉందో జస్ట్ ఒక లుక్ వేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు దీని ఎక్స్పోజర్ కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసారన్నట్లయితే కనుక నేను డార్క్ అంటే నీడ నుండి చేస్తున్నాను చెట్టు కింద. ఇకపోతే నేను డైరెక్ట్గా సన్ లైట్లోకి వెళ్ళి చూస్తున్నాను, అంటే ఎక్కువగా ఎక్కడైతే లైటింగ్ ఎక్స్పోజర్ అవుతూ ఉంటుందో. సో ఇక్కడ మీరు ఎక్స్పోజర్ చూసారన్నట్లయితే కనుక ఎక్స్పోజర్లో కూడా బెటర్గా పెర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. ఏదైనా కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రోస్ అండ్ కాన్స్లో మీతో డిస్కస్ చేస్తాను. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో స్లో మోషన్లో నేను క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో స్లో మోషన్లో అయితే ఇది చాలా స్ట్రగుల్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ వెరీ బ్యాడ్లీ ఈ స్లో మోషన్కి అయితే ఖచ్చితంగా మరొక అప్డేట్ అయితే కావాలి. అయితే అండ్ బై ద బై ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ మొన్న రీసెంట్గా వీళ్ళు అప్డేట్ ప్రొవైడ్ చేసిన తరువాత తీసినటువంటి వీడియోస్. అంటే ఆల్రెడీ వీళ్ళు కెమెరాకి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ని మనకి ప్రొవైడ్ చేశారు. అంత స్టెబిలైజేషన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పిన తర్వాత నేను తీసినటువంటి వీడియోస్. సో స్లో మోషన్లో అయితే ఇది చాలా స్ట్రగుల్ అవుతుంది. స్లో మోషన్లో డెఫినెట్లీ ఇది మళ్ళీ తిరిగి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఇది హైపర్ ల్యాప్స్, ఇది కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది అనుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం కొన్ని శాంపుల్ పిక్చర్స్ని చూద్దాం. ఇది నార్మల్ మోడ్, అది కూడా 12 మెగాపిక్సెల్తో క్యాప్చర్ చేస్తుంది. ఇది కూడా నార్మల్ మోడ్ విచ్ కమ్స్ విత్ ద 12 మెగాపిక్సెల్.
అయితే పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో హెచ్‌డీఆర్ ఆన్ 12 మెగా పిక్సెల్. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో ఏదైతే ఉందో ఇది హెచ్‌డీఆర్ విత్ ఏఐ 12 మెగా పిక్సెల్ కెమెరాతో నేను క్యాప్చర్ చేసింది. ఇకపోతే ఇప్పుడు మీరు చూస్తుంది కూడా నార్మల్ మోడ్ విచ్ కమ్స్ విత్ 12 మెగా పిక్సెల్. అలాగే ఇక మీరు చూస్తున్నటువంటి పిక్చర్ ఏదైతే ఉందో హెచ్‌డీఆర్ ఆన్‌తో తీసినటువంటి ఫోటో. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది హెచ్‌డీఆర్ విత్ ఏఐ, అది కూడా 12 మెగా పిక్సెల్ మీద పెర్ఫార్మెన్స్. ఇకపోతే ఇది పోర్ట్రేట్ షాట్ తీశాను రేర్ కెమెరా తోటి. అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇది కూడా నేను రేర్ కెమెరా తోటి పోర్ట్రేట్ షాట్ తీశాను. బ్లర్ ఇంకొంచెం అయితే బాగుండేది, బెటర్గా పెర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇది నార్మల్ మోడ్ 12 మెగా పిక్సెల్ కెమెరా. ఇకపోతే ఇది హెచ్‌డీఆర్ ఆన్ 12 మెగా పిక్సెల్ కెమెరా. అలాగే ఇప్పుడు మీరు చూసిన ఫోటో ఏదైతే ఉందో హెచ్‌డీఆర్ విత్ ఏఐ, అది కూడా 12 మెగా పిక్సెల్ కెమెరా. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో 48 మెగా పిక్సెల్తో తీసినటువంటి షాట్. ఇకపోతే ఇది ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్లో నార్మల్ మోడ్. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో ఇది హెచ్‌డీఆర్ ఆన్ మోడ్, ఇది కూడా ఆర్టిఫిషియల్ లైటింగ్ మోడ్లోనే తీశాను. ఇకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో నార్మల్ మోడ్ విత్ ఏఐ, ఇది కూడా ఆర్టిఫిషియల్ లైటింగ్లోనే తీశాను. ఇది కూడా నార్మల్ విత్ ఏఐ విత్ హెచ్‌డీఆర్ ఆన్. అలాగే ఇది కూడా ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్. ఇకపోతే ఇది జీరో లైట్లో రేర్ ఫ్లాష్ ద్వారా క్యాప్చర్ చేశాను. పర్వాలేదు, పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇది 5.5x డిజిటల్ జూమ్ చేసి మరి నేను క్యాప్చర్ చేసింది. తర్వాత ఇది జీరో లైటింగ్, ఏమి నైట్ మోడ్ ఆన్ చేసి, అంటే మన ఫోన్లో డిఫాల్ట్గా నైట్ మోడ్ ఇస్తారు కదా, దాన్ని ఆన్ చేసి తీసింది. ఇది కూడా జీరో లైటింగ్ విత్ నైట్ మోడ్ కండిషన్. సో ఇక్కడ మీరు చూసారంటే జీరో లైట్ వితౌట్ నైట్ కండిషన్, అంటే నైట్ కండిషన్ ఆన్ చేయలేదు, ఇక్కడ నైట్ కండిషన్ ఆన్ చేశాను. సో ఇక్కడ మనకు కొంచెం లిటిల్ బిట్ ఆ పిక్చర్ అనేది కనపడటం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇది నైట్ మోడ్ లేకుండా నేను జీరో లైట్ కండిషన్లో తీసిన క్యాప్చర్. ఇప్పుడు నేను నైట్ మోడ్ యాక్టివ్ చేసి చూశాను, ఇక్కడ మీకు కొంచెం లైటింగ్ అనేది కనపడుతుంది చూడండి. ఇకపోతే ఇది జీరో లైటింగ్లో సెల్ఫీ. అలాగే ఇక ఫైనల్గా మనం ఇప్పుడు చూసింది ఏదైతే ఉందో జీరో లైట్ విత్ స్క్రీన్ ఫ్లాష్, అంటే మనం ఫ్లాష్ ఆన్ చేసుకుంటే స్క్రీన్ ఫ్లాష్ అయింది కదండి, అది. సో ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి శాంపిల్ వీడియోస్ అలాగే శాంపిల్ పిక్చర్స్ అయితే చూశారు కదా. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మొదటిగా మనం ప్రోస్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో యాజ్ యూజువల్గానే మనకి లైటింగ్ కండిషన్లో దీని పెర్ఫార్మెన్స్ అయితే ఆసమ్గా ఉంది. కాకపోతే లైటింగ్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు లేదా ఎక్స్పోజర్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు అయితే ఇది మనకి స్ట్రగుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇకపోతే హెచ్‌డీఆర్ ఆన్ చేసుకున్నప్పుడు అయితే పెర్ఫార్మెన్స్ మరింత నీట్గా అనిపిస్తుంది, అంటే పిక్చర్లో డీటెయిలింగ్ మనకు చాలా బాగా కనపడుతుంది. ఇకపోతే ఏఐ బేస్డ్ చేసుకొని మనం చూసినప్పుడు కలర్స్, సాచురేషన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తున్నాయని చెప్పచ్చు. ఓవరాల్గా మీరు చూసారు అన్నట్లయితే కనుక 48 మెగాపిక్సెల్ కాకుండా నార్మల్ మెగాపిక్సెల్, అదేంటి 12 మెగాపిక్సెల్తో మీరు క్యాప్చర్ చేసేటువంటి ఫొటోస్ అన్నీ లైటింగ్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆర్టిఫిషియల్ లైటింగ్లో వచ్చేటప్పటికే కొంచెం కలర్ సాచురేషన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే మళ్ళీ మనకి ఈ కలర్ సాచురేషన్లోనే మీరు హెచ్‌డీఆర్ ఆన్ చేసుకొని కానీ లేదు అన్నట్లయితే ఏ ఆన్ చేసుకొని కానీ మీరు పిక్చర్స్ తీసుకుంటున్నారు అన్నట్లయితే కనుక షాట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ బ్యూటిఫుల్గా ఉండడం కూడా జరిగింది. ఇకపోతే మనము ఏఐ బ్యూటీ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి డిఫాల్ట్గా హెచ్‌డీఆర్తో పాటు ఏఐ బేస్డ్ కెమెరాను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మీరు క్యాప్చర్ చేసేటువంటి ఫోటో ఏదైతే ఉందో అది ఒక మనిషిదా లేదన్నట్లయితే ఒక ఫ్లవర్దా అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రికగ్నైజ్ చేసుకొని దానికి తగ్గట్టుగా కలర్ సాచురేషన్స్ అలాగే షార్ప్నెస్ని మాడిఫై చేయడం అయితే జరుగుతుంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ అనే చెప్పొచ్చు అండ్ దీని పెర్ఫార్మెన్స్ కూడా ఆసమ్గా ఉందని అంటాను. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే కనుక టోటల్గా మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా మనకు రావడం జరుగుతూ ఉంటుంది, విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.0. సో దీని పెర్ఫార్మెన్స్ కూడా ఆసమ్గా ఉంది. ఇకపోతే ఏ బ్యూటీతో ఉన్నప్పుడు మనం ఫొటోస్ తీసుకున్నాం అన్నట్లయితే మన ఫొటోస్ మనమే ఒక్కొక్కసారి షాక్ అవుతాం, నిజంగా మనం ఇంత వైట్ ఉన్నామా లేదా నిజంగా మన ఫేస్ అనేది ఇంత క్లియర్గా ఉంది అని చెప్పి. సో ఏ బ్యూటీలో అయితే పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, కానీ వెన్ ఏ బ్యూటీ వదిలేసి మనం నార్మల్గా క్యాప్చర్ చేసినప్పుడు రియాలిటీకి వచ్చినప్పుడు కొంచెం మనము ఇంకొంచెం పెర్ఫార్మెన్స్ నీట్గా ఉంటే బాగుండేది. అంటే క్యాప్చరింగ్ ఏదైతే ఉందో కలరింగ్లో కానీ ఇవన్నీ కొంచెం నీట్గా ఉంటే బాగుండేదని నా ఆలోచన. కాకపోతే డీటెయిలింగ్ అనేది ఇంకా బాగుంటే బెటర్గా ఉంటుంది. సో దాని గురించి మనం కాన్స్లో కూడా డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ పొజిషన్ అయితే ఇది. ఇకపోతే దీంట్లో మనకి కంపెనీ హైలైట్ చేస్తున్నటువంటి 48 మెగాపిక్సెల్ కెమెరా గురించి మనం మాట్లాడుకుందాం.
సో 48 మెగాపిక్సెల్ అనేది కంపెనీ మనకు ఆఫర్ చేస్తుంది. సో దీంట్లో మనకి శాంసంగ్కి సంబంధించినటువంటి GW1 సెన్సార్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది 48 మెగాపిక్సెల్లో క్యాప్చరింగ్ అయితే బాగానే ఉంది. అండ్ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు ఒక ఫోటో తీసుకున్నప్పుడు దాన్ని అంటే ఏదన్నా పెద్ద అవుట్పుట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ కావచ్చు, లేదంటే ఒక పెద్ద వాల్ పోస్టర్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మనకి అలాంటి సందర్భాల్లోని 48 మెగాపిక్సెల్ యూజ్ అవుతుంది. కానీ నార్మల్ రెగ్యులర్ దాంతో పోలిస్తే 12 మెగాపిక్సెల్లో కూడా పిక్చర్స్ ఏవైతున్నాయో చాలా డీటెయిలింగ్గా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక 48 మెగాపిక్సెల్లో కూడా డీటెయిలింగ్ అనేది బాగానే ఉంది. షార్ప్నెస్ అనేది మరింత బాగుండేది. ఇకపోతే ఈ రెండు కెమెరాస్కి సంబంధించినటువంటి వీడియో రికార్డింగ్ అలాగే ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో వీడియో రికార్డింగ్లో వచ్చేటప్పటికి 1080p వరకు మాత్రమే మనం ఇందులో రికార్డ్ చేసుకోవచ్చు, వేర్ ఫ్రంట్ అండ్ బ్యాక్. అలాగే మీరు 4Kలో అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోలేరు యాజ్ ఆఫ్ నౌ. మేబీ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తే, అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ప్రొవైడ్ చేసినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన విషయమే లేదు. ఇకపోతే 1080 పిక్సెల్లో మనం 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డ్ చేసినప్పుడైతే మనకి పెర్ఫార్మెన్స్ అయితే ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో దీనిలో ఇంప్లిమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇకపోతే 1080 పిక్సెల్లో 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే మీకు పిక్చర్ అయితే ఆసమ్గా ఉంది. ఈవెన్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంది, అంటే కంపేర్డ్ టు ద 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డింగ్లో. ఇకపోతే ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి 720 పిక్సెల్లో అలాగే 1020 పిక్సెల్లో అప్ టు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డ్ చేసినప్పుడు బాగానే ఉంది. సేమ్ యాజ్ యూజువల్గానే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే ఇమేజ్ స్టెబిలైజేషన్ బాగాలేదు. అంటే ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేయలేదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ని ప్రొవైడ్ చేశారు. మేబీ వీళ్ళందరూ ఇన్ ఫ్యూచర్లో వచ్చేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్లో ఈ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉందని నేను చెప్తాను. అండ్ ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్స్ కావచ్చు లేదా వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ మొన్న రీసెంట్గా షావమీ కంపెనీ రెడ్మీ 7S కోసం, అంటే ఇది మనము రిటైల్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత జస్ట్ విత్ ఇన్ ఏ డేలో వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చారు. దాంట్లో కూడా వీళ్ళు కెమెరాకి సంబంధించినటువంటి బగ్స్ అన్నిటిని ఫిక్స్ చేసి అన్నారు. ఆ తర్వాతనే నేను క్యాప్చర్ చేసినవి. ఇక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి నైట్ మోడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. నైట్ మోడ్ అంటే యాజ్ యూజువల్గానే ఇదేమవుతుందంటే జీరో లైటింగ్ కండిషన్లో కూడా ఇది పిక్చర్ పర్ఫెక్ట్ కోసం ఈ నైట్ కండిషన్ని తీసుకొచ్చారు అని చెప్పారు. కాకపోతే జీరో లైటింగ్ ఉన్నప్పుడు మాత్రం చాలా స్ట్రగుల్ అవుతుంది. ఒకవేళ మీకు లైటింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో యావరేజ్గా ఉన్నప్పుడు నైట్ మోడ్లో పెట్టి మీరు ఫొటోస్ని క్యాప్చర్ చేశారు అన్నట్లయితే కనుక దట్ విల్ బి బెటర్ రిజల్ట్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ కెమెరా రివ్యూలో ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కాన్స్ గురించి మనం మాట్లాడదాం. సో మొదటిగా దీనిలో మీరు చూసారన్నట్లయితే వీడియో పరంగా 1080pలో కానీ లేదా 720p రేర్ ఆర్ ఫ్రంట్ కెమెరాలో మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్, అంటే దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేశారు. వేర్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో వచ్చినప్పటికే అసలు ఇమేజ్ స్టెబిలైజేషన్ బాగాలేదని నేను చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకవేళ ఎప్పుడన్నా కానీ 1080pలో కానీ లేదా ఫ్రంట్ కెమెరా ద్వారా 1080 పిక్సెల్లో మీరు వీడియో రికార్డ్ చేసినప్పుడు బెటర్ గో ఫర్ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కంపేర్డ్ టు ద 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కన్నా. ఇకపోతే దీంట్లో మనకి మరొక కాన్ ఏంటి అంటే దీంట్లో మనకి స్లో మోషన్ ఇచ్చారు, కానీ స్లో మోషన్లో అయితే మనకి అసలు వీడియో వరస్ట్గా వస్తుందని చెప్పొచ్చు. అంటే అస్సలు బాగాలేదు. ఈవెన్ మనకి పిక్చర్ ఏదైతే ఉందో స్ట్రక్ అవుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి శాంపిల్ని కూడా నేను మీకు ముందు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే కెమెరా మనకి ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో అలాగే లో లైట్ కండిషన్లో కొంచెం స్ట్రగుల్ అవుతుంది అనిపిస్తుంది. సో ఇది కూడా వీళ్ళు మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్లో క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీంట్లో ఫైనల్గా మనకి నైట్ మోడ్ని ప్రొవైడ్ చేశారు, కానీ నైట్ మోడ్లో కంప్లీట్లీ జీరో లైట్లో అయితే ఇది పెర్ఫార్మెన్స్ అయితే అస్సలు చేయలేదు. అంటే దాని మీద మనం నార్మల్గా ఫోటోని క్యాప్చర్ చేసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు కొంచెం లైటింగ్ కండిషన్ ఉండి, అంటే లైటింగ్ పర్ఫెక్ట్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100% లైటింగ్ కావాలి, దాంట్లో మీకు ఒక 40-45% లైటింగ్ ఉండి అలాంటప్పుడు మీరు నైట్ మోడ్ని యాక్టివేట్ చేసుకొని ఫొటోస్ని క్యాప్చర్ చేశారన్నట్లయితే కనుక మీరు బెటర్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఫైనల్గా కన్క్లూజన్కి వచ్చారు అన్నట్లయితే కనుక ఓవరాల్గా దీని కెమెరా పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో పర్వాలేదు, బాగానే పనిచేస్తుంది. మేబీ ఇప్పుడు నేను చెప్పినటువంటి బగ్స్ అన్నీ కూడా వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్లో క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ బడ్జెట్లో అంటే జస్ట్ 13,000 రూపీస్లో మనకి 48 మెగాపిక్సెల్, అది కూడా మనము దీనికి సంబంధించినటువంటి నైట్ మోడ్ అలాగే పోర్ట్రేట్ షాట్, AI HDR10 ఇవంటి ఫీచర్స్ అన్నిటినీ కూడా వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయమే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా దీని పెర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికే అబోవ్ యావరేజ్ అని చెప్తాను. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు నెక్స్ట్ వచ్చేటువంటి
వచ్చేటువంటి ఫ్యూచర్ అప్డేట్స్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మొన్న రీసెంట్గా షావమీ కంపెనీ లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 7s మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ కెమెరా రివ్యూ. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.